ఆంధ్ర, తెలంగాణలో చాలామంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొట్టిగా ఉంటారు. ఇండియన్స్ ఎస్పెషల్లీ 5'6", యావరేజ్‌గా 5'6", 5'7" ఉంటారు. అదృష్టవంతులు చాలా పొడుగ్గా ఉంటారు అబ్బాయిలు. అమ్మాయిలు 5'6" బాగుంటారు మ్యాక్సిమం. దానికన్నా ఎక్కువైతే కూడా బాగానే ఉంటారు. కానీ చాలామంది నేను పొట్టివాడిని అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పొట్టివాళ్ళు నిజంగా చాలా గట్టివాళ్ళు. పొట్టి వాళ్ళకి ఒక దృఢ సంకల్పం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా పని ఇస్తే ఈజీగా, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇంటలెక్చువల్గా మైండ్ని ప్రిపేర్ చేసి ఇస్తాడనమాట. బ్లెస్సింగ్ అది. పొట్టిగా ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు బాధపడద్దు. పొట్టిగా ఉన్నామా, పొడుగ్గా ఉన్నామా కాదు. మనకి దేవుడు గ్యారెంటీగా ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు. ఆ టాలెంటే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. పొట్టి వాళ్ళకి ఈగో చాలా తక్కువ ఉంటుందట. పొట్టి వాళ్ళకి అందరినీ ప్రేమించాలనే ఒక ఫీల్ ఉంటుందట. అందరినీ మంచి చేసుకోవాలి, అందరితో బాగా మాట్లాడాలి, అందరితో చనువుగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. పొట్టి వాళ్ళకి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొక విషయం చెప్పనా, చాలా స్వీట్ అండ్ క్యూట్ థింగ్స్ అన్నీ చిన్న చిన్నవిగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి. సో పొట్టి వాళ్ళు చాలా క్యూట్. నా హైట్ కూడా 5'7", 5'8". నాకు అనిపిస్తుంది హైట్ ఉంటే భలే ఉంటుంది, మంచి ప్యాంట్ వేసుకోవచ్చు, మంచి షర్ట్ వేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ నాకంటూ దేవుడు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చాడు. ఆ స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. సో మన స్ట్రెంగ్త్ని నమ్ముకోవాలి, అంతేగాని ఈ హైటు వెయిటు ఇది కాదు. మన ఫ్యూచర్ని, మన జీవితాన్ని, మన టాలెంట్, మన ఇంటెలెక్చువల్, మనకేం వచ్చో మనం దాన్ని ఐడెంటిఫై చేసి జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప ఈ పొట్టి పొడుగు అని ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దు. హిట్లర్ ప్రపంచాన్ని నాశనం చేశాడు, కానీ ఇంత పొట్టిగా ఉంటాడు. 4 అడుగుల 3 అంగుళాలు అనుకుంటా, 4.3 feet. అయినా కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికి పెద్ద రూలర్, ప్రపంచాన్ని నాశనం చేశాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం కోసం అన్నం తినకుండా పోరాడి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. పొట్టిగా ఉంటాడు ఆయన. సో ఏదైనా సరే పొట్టి వాళ్ళు చాలా గట్టోళ్ళు. పొట్టి వాళ్ళకి పొడుగ్గా ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం. పొట్టి వాళ్ళకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పొట్టి వాళ్ళు అంటే యావరేజ్గా 5.5, 5.6, 5.7 వీళ్ళందరూ మీడియం హైటే అనమాట. అయినా కూడా వీళ్ళందరినీ పొట్టి వాళ్ళ కిందే యాక్చువల్గా కన్సిడర్ చేయాలి. పొట్టివాళ్ళు గుర్తుపెట్టుకోండి, చాలా గట్టివాళ్ళు, దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు. సో పొడుగు అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మన బలం ఏంటో మనం రాసుకొని దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.